హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం రోజ్ హిల్స్ చర్చ్ కొండ మీద అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా చర్చ్ వాతావరణం ఎలా ఉందో. ఈ రోజు డిసెంబర్ 8వ తారీఖు అండి. ప్రతి సంవత్సరం ఈ 8వ కొండగుడి పండుగ అయితే అవుతుంది. మేరీ మాత ఫెస్టివల్ అంటారు దీన్ని. ఈ చర్చికి చాలా మంది జనాలు అయితే కొన్ని లక్షల మంది అయితే వస్తూ ఉంటారు. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఈ పండగ విశేషాలు అయితే మీకైతే తెలుస్తుంది. పండగ ఎంత ఘనంగా జరిగిందో వీడియోలు అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. రోజ్ హిల్స్ చర్చ్కి పాత పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళు అయితే ఈ రూట్ నుండి వస్తారు. రైల్వే స్టేషన్ నుండి వచ్చే వాళ్ళు అయితే ఈ రూట్ నుండి వస్తారండి. రైల్వే స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఈ రూట్ నుండి అయితే వస్తున్నారు. అలాగే పాత పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళు అయితే ఈ రూట్ నుండి వస్తారు. చూడండి పండగ వాతావరణం ఎలా ఉందో. లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి, బ్యాంగిల్స్తో సహా. ఫెస్టివల్కి కావాల్సిన స్టార్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇవన్నీ క్రిస్మస్ తాత బొమ్మలు, బోర్లు, ఇవన్నీ క్రిస్మస్ ట్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. స్టార్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. లేడీస్కి కావాల్సిన బ్యాంగిల్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. చూడండి చెప్పులు, టెడ్డీ బియర్స్, డాలీస్. మేరీ మాత చర్చ్ కింద అయితే మనం ఈ కృష్ణుడి విగ్రహాలు చూడొచ్చు. చూడండి కృష్ణుడి విగ్రహాలు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. అలాగే ఎటు చూసినా లేడీస్కి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ సామాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చర్చికి వెళ్ళే టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది. వెళ్ళిన టైంకి చాలా మంది జనాలు అప్పటికే కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ కూడా అయిపోతున్నారు. మనం చర్చికి వెళ్తున్న దారిలో అయితే మనకి మేరీమాత విగ్రహాలు, యేసుక్రీస్తు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి బొమ్మల రూపంలో. అలాగే పూలు, ఇక్కడ ఎటు చూసినా కూడా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలా వరకు అయితే అమ్ముతున్నారు. అలాగే జనసంద్రహం కూడా కొంచెం అలా పెరుగుతూ ఉంది. ఎటు చూసినా షాపులు కూడా ఎక్కువగానే పెడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ మేరీమాత టెంపుల్ కి చాలా మంది డిసెంబర్ 8వ తారీఖున అయితే వస్తారు. కొన్ని లక్షల మంది జనం అయితే ఆ పండగకి అయితే హాజరవుతారు. విశాఖపురి మేరీమాత మహోత్సవం కన్యమరియమ్మ గుడికి వెళ్ళే మార్గం అని రాసింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. చూడండి పొద్దున ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా మంది అయితే ఇక్కడ ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లక్షల మంది జనాలు రావడం, వాళ్ళని సేఫ్ గా అయితే వీళ్ళైతే పంపిస్తారు. ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 9 అయింది. జనాలు అలా తాకిడి అయితే పెరుగుతుంది. ఇక్కడికి వచ్చిన చాలా మంది జనాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రేయర్ అయితే చేయించుకుంటున్నారు. చూడండి ఇక్కడైతే ప్రేయర్ చేస్తున్నారు చాలా వరకు. చర్చికి పైకి వెళ్తున్నప్పుడు మాకు దారిలో అయితే దర్గా అయితే కనిపించింది. దర్గా లోపల అసలు ఏముంది, వచ్చిన ప్రతిసారి కూడా చర్చిలో ప్రేయర్ అయితే చేసుకుని వచ్చేయడమే అలవాటు అవుతుంది, కానీ అసలు ఈ దర్గాలో ఏముందని లోపలికి అయితే వెళ్ళి చూసాము. ఈసారి మీ అందరి కోసం చూపించడం కోసం నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఈ దర్గా లోపల కూడా వాటర్ బాటిల్స్ అలాగే క్యాండిల్స్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. లోపలికి రాగానే ఇక్కడ ఒక సమాధి అయితే ఉంది, చూస్తున్నారు కదా. దర్గాలో సమాధి అయితే ఉంది. ఫ్రెండ్స్, 3 మతాలు కలయిక ఒకే చోట పుణ్యక్షేత్రం అనేది మనం వైజాగ్ లో ఉన్న రోజ్ హిల్స్ చర్చ్ కొండ మీద మాత్రమే ఉంది. కింద చూస్తున్నారు కదా అది దర్గా అండి. లెఫ్ట్ లో చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే మనం ఉన్నది ప్రస్తుతానికి రోజ్ హిల్స్ చర్చ్ పైనే. రోజ్ హిల్స్ చర్చ్ కొండ మీద అయితే మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నాము. ఈ ప్రత్యేకత ప్రతి సంవత్సరం డిసెంబర్ 8 చూస్తున్నారు కదా ఈ జనం. ఈ రోజ్ హిల్స్ చర్చ్ నుండి లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది ఈ చర్చ్ కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చేయండి.
ఈ సైడ్ తలనీలాలు తీయబోడును అని రాసింది. అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దామని లోపలికి వెళ్ళేసరికి సడన్ గా షాక్ అయ్యాను. చూడండి ఎంతమంది తలనీలాలు పిల్లలవి అర్పించడానికి, వాళ్ళు ఇవ్వడానికి ఇంతమంది ఉన్నారు. ఈ రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలతో వచ్చారు మొక్కు తీర్చుకోవడానికి కావాలా. ఇక్కడ చూడండి చాలా మంది టిఫిన్లు కానిచ్చేస్తున్నారు. మనం వెళ్ళే టైంకి ఇక్కడ టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు కూడా రెడీ చేస్తున్నారు అమ్మడానికి. ఇక్కడ షాప్స్ కూడా చాలా మంది పెట్టుకున్నారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ షాప్స్ రూపంలో అయితే పెట్టుకున్నారు చాలా మంది. చాలా దూరంలో వెహికల్స్ ఆపేసినా కూడా ఎలాగోలాగా కొండ మీదకి అయితే వచ్చేసాము. కొండ మీదకి రాగానే చర్చి చుట్టూ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. చూడండి మొత్తం అందరూ చర్చి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని బయటికి వచ్చి అలిసిపోయి కూర్చున్నట్టు ఎక్కడ పడితే అక్కడ జనాలు అయితే విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళడమే పెద్ద టాస్క్. ఎందుకంటే అంతమంది జనం అయితే వచ్చారు ఇక్కడికి. ఎటు చూసినా జనాలే ఉన్నారు. ఈరోజు పండగ జాతర మామూలుగా లేదండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జనాలు అయితే వస్తూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం నాకు ఎందుకో మార్నింగ్ వెళ్ళే టైంకి కొంచెం తక్కువ అన్నట్టు అనిపించారు. మధ్యాహ్నం మరి పెరుగుతుందేమో క్రౌడ్, చూడాలి. ఇంతకుముందు ఈ చర్చిలోకి ఎంట్రన్స్ అయితే ఇలాగే ఉండేది. ఇప్పుడు ఈ బార్గేట్స్ అన్ని పెట్టేశారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బార్గేట్ల లోపల నుండి వచ్చే జనాలందరినీ పంపిస్తున్నారు. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఎవరు వచ్చినా కూడా ఈ బార్గేట్ల లోపల వెళ్ళే చర్చి లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. దేవుడు వారికి శుభమైన ఆత్మ దయచేయాలని చేసి వర్షం ఇక దేవుని ఆశీర్వాదం కొరకు. కొండ మీదకి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది అలసిపోయి ఇటు సైడ్ లెఫ్ట్ లో ఉన్న మెట్ల మీద వరుసగా కూర్చుని పోయారు చూడండి. ఎందుకంటే ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్లు అయితే లేవు, అంతమంది జనం అయితే వచ్చారు. ఇటు చూసినా కూడా ఖాళీ లేక వరుసగా మెట్ల మీద అయితే వీళ్ళైతే కాసేపు కూర్చున్నారు. తన యొక్క విలువలను పెంచుకొని అదే విధముగా దేవుని యొక్క విలువలను కూడా ఆ తల్లి ఎంతోగానో పెంచింది. మరి అటువంటి తల్లిని మాత్రం కూడా ఈనాడు ఆదర్శవంతముగా తీసుకొని మనము కూడా తోటి సహోదరుల పట్ల ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా, అదేవిధంగా దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని ఆ దేవాలయ దేవునికి సాక్షులుగా మనందరం కూడా జీవించడానికి ప్రయత్నం చేసుకోవాలి. మరి ఆ తల్లి ఏ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించింది, తన యొక్క విధేయత. ఇక్కడ వచ్చిన జనాల కోసం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు అయితే చేశారు. ఇది ఒక మంచి విషయం అండి. ఉపయోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి మీకు అవసరమైన మంచినీళ్ళు, ఇంకా అనేకమైనటువంటి భోజన పదార్థాల కింద వ్యాకుల మాత స్వరూపం వద్ద ఎస్ఎఫ్ఎస్ ప్రింటింగ్ స్కూల్ వారు ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆ యొక్క సహాయాన్ని పొందగలరు. మన సెయింట్ జోసెఫ్ అమ్మగారు ఫస్ట్ డే స్తుతింపబడిన గాక. క్రీస్తునందు దేవుడు
చర్చి లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం పాస్టర్ అమ్మ గారు అయితే ప్రార్థన అయితే చేస్తున్నారు వచ్చిన భక్తుల కోసం. అలా పూలు కూడా ఇస్తున్నారు చూడండి, పూలు అయితే వాళ్ళు తల మీద జల్లుతున్నారు. క్యాండిల్స్ టైం అయితే వచ్చేస్తుంది, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.